హాయ్ అండి. నేను ఇవాళ జున్ను తయారు చేస్తున్నాను. ఇదిగోండి మిరియాలు, లాలిక్కాయలు, సొంటె. ఇది జున్ను పాలు అన్నమాట, ముర్రు పాలు అంటాం. ఇది ఆవు పాలు, గేదె పాలు కలిపినవి. ఇది బెల్లం. ఈసారి జున్ను తయారు చేస్తానండి. మనం జున్ను పాలు మార్కెట్లో కొన్నామనుకోండి పలసగా ఉంటాయి, కానీ ఇవి మాకు ఒకళ్ళు ఇచ్చిన పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. మొదట ముర్రు అన్నమాట. ఉడికిందో లేదో చూసుకొని ఉడికితే కట్ చేసి ఉడికిందో లేదో చూడటానికి అలా చాకు ఇలా గుచ్చుకొని చూసుకోవాలన్నమాట. అప్పుడు చూడు దీనికి ఎక్కడ అంటుకోలేదు, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. చూడు స్టవ్ పెట్టేస్తున్నాం అంటే ఆవిరికి ఉడికిపోద్ది అనమాట. ఏమన్నా నైట్ తయారు చేసుకున్న జున్ను ఎలా వచ్చిందో చూద్దాం. చక్కగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో, చక్కగా వచ్చింది. ఓకే, ఇది వేరే గిన్నెలో వేసాను. కొంచెం పాలు ఉంటాయి వస్తా. ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి. ఎంత గట్టిగా వచ్చింది చూడు, చక్కగా వచ్చింది. అంటే ముర్రుపాలు ఎంత బాగుంటే జున్ను అంత బాగుంటుంది అన్నమాట. చూడు. ఓకే.